ఎట్లయిందిరా? మొన్న వైర్ పెట్టినాం కానీ కరెంట్ కోసం అక్కడ మెరుపు వచ్చింది. ఏందా అని చూసి మాట్లాడుకున్నా. నేను అది చూసి లోపల తింటూ అంతా తలగొట్టు. మా గాలికి ఇంకెక్కువైనాయి మంటలు. ఊరోళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. శరీరైతే నేను కాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది తీరామయ్య. ఇప్పుడు మీరు ఏడ్స్తే 10 రోజు మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసి ఉంది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లనే? అలాగ ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీరు ఏడ్చడేంద్రా? మా అయ్యగాని వాళ్ళంటే ఎట్లుండాలి? లేవరు మీరు ఫస్ట్ తిన్నారా మీరు ఇంతకు? లేవరు ఇంటికి తినిపోరు. మాయి మీరేడ్చిందిరా? మాయి కుక్క వస్తువులు కాగితాలు కలితే మనుషులు ఏడుస్తారా? ఎట్లుండాలరా? గట్టి ఉండాలి. కుక్కర్రా జిమ్మా అప్పటికే అన్నారు అన్న, దొంగ కరెంట్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ మీటర్ పెట్టిద్దాం కదా, 10 రోజు పెట్టినాం కదా. నేనే అవులాగా నిన్లే గిట్ల అవుతుందని కలగన్నమా? ఏదైనా దేవుందయ్యా, మైండ్లో ఏం పెట్టుకోకురి. ఇంటికి తినిపోరు. హే లిప్స్టిక్ పోరా ఇంటికి పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడువే నడు. ఏ పోరా. ఏ ఎక్కువసేపు ఉండకుర్రా మై. ఏమంటున్నా? అరే మై, ఆ ట్రాక్టర్ రోడ్డు మీద ఉంది, ఇక్కడ పెట్టుర్రా. అన్నా 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 అన్న లేవురన్నా లేవురన్నా అన్న లేనా అన్న. మీ ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుంది అన్న. లేవురన్నా. మా ఇంటికాడ ఏం లొల్లిరా? మీ డాడీతో రామచంద్ర లొల్లి పెట్టుకుంటున్నా. ఇంట్లో పోయి మాట్లాడేదే ఉంది కానీ వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయి. 10 మంది ఇజ్జత్ ఇస్తే నీకు పైసలు వస్తాయా? అరే నీకు ఇజ్జత్ ఉన్నారా? ఏం మాట్లాడతాను? ఏమైందా? మీ అయ్యనాడు చెప్తాను. నా పెద్ద లేదురా, 10 మందిలో అయ్యకి అని మాట్లాడుతున్నావు. తిరుపతి నువ్వు ఏం శివ ఇది? తీసుకుంటే పిల్లింది తిరిగి ఏమంటే నొప్పి వచ్చిందా నీకు? మంచిగా మాట్లాడు, వస్తుందా ఇస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి లెక్క మాట్లాడు. బాబు ఏమైంది? ఆయన అడిగేది నన్ను అడుగు, నేను చెప్తా. ఏం శివయ్య పేపర్లు పట్టుకొని తిరుగుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? అరే చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. దా లోపలికి వచ్చి ఛాయ్ తాగిపోదురా రాదు? అరే ఏం ఆలోచిస్తున్నావా? దా లోపలికి రా. టెంట్ హౌస్ అంటే మన ఊరు చుట్టుపక్కల కూడా లేవు కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు అదేనే. కానీ 2 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు మన ఊర్లో అప్పు పుట్టడం చాలా కష్టమే. ఊరగాను చూస్తుంటే నాకు కూడా సహాయం చేయాలని ఉంది. శివయ్య 1 లక్ష అయితే ఇప్పటికిప్పుడు చేతులు పెట్టొచ్చే. మంచిదే. రేయ్ సాయి, ఓ పని చేసి శివయ్య, నువ్వు మంచోడివి మనోడివి కాబట్టి ఇంకా మిత్తి కూడా అవసరం లేదు. మంచి ఎట్లాగా భూమి పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, 8 నెలలు దాటిన తర్వాత డబ్బులు పట్టకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని పేపర్ మీద రాసి రాదు. రైట్ పేపర్ దీని కింద సంతకం పెట్టు. అరే నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు, అది 10,000 నడదా ఏంటి? కింద సంతకం చేయి, సంతకం పెట్టు. అరే ఊరగాల భవిష్యత్ చేతిలో పెట్టుకుని గట్ట చేస్తాను, సంతకం పెట్టు. టెంట్ హౌస్ పెడుతురు కదా, పైసలు ఎట్టని తిరిగి ఇస్తారని వీళ్ళకి అప్పించిన. వీళ్ళ దరిద్రానికి అది కాలి పూర్తి అయిపోయింది. అందుకే భూమి రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతానా. ఏమా ఇందులో తప్పుందా? ఏమన్నా తప్పున్నదా ఇందులో?
నువ్వేం తప్పు మాట్లాడతలేవు కానీ అక్కడ కాలిపోయింది టెంట్ హౌస్, మేం కాదు కదా. ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తాంతి. ఏదో ఒకటంటే ఏం చేస్తారా? ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండించి నా అప్పు తీరుస్తారా? అది తీర్చేసరికి నా మనవళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయి. రామన్న, ఇప్పుడు నీ మనవళ్ళు మనవరాల దాకా ఎందుకే? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా చానే టైం ఉంది కదా. అప్పటి వరకు ఏదో చేసి నీ పైసలు నీ చేతిలో పెడతాం. అప్పుడు కూడా కట్టకపోతే నువ్వు రా, మనం వీళ్ళందరి ముందు ఇట్లే ప్రేమించుకున్నాం. ఇంకేం ఆగరా రామన్నా, ఆడన్నది కూడా కరెక్టే కానీ టైం అయిపోయినాక వచ్చాడే న్యాయం. అప్పుడే ఇంటి మీదకి వచ్చాడేందే? వాళ్ళు ఏదో ఒకటి చేసి నీ పైసలు నీకు ఇస్తారు. రే తీసుకోరా, అన్నం తీసుకో. ఇంటికి వరా, అందరు ఇంటికి వర, ఇంటికి వర. బాబు పెద్ద మనిషి అంట ఇంటి మీద కొడుకు వచ్చింది. 1,00,000 రూపాయల అప్పని తెలిస్తే మీరు పరిశాన్ అవుతారని చెప్పాలనిపించలేదురా నాకు. అప్పటికప్పుడు పైసలు పుట్టక జరంత తొందరపడ్డట్టే అనిపిస్తాందిరా నాకు. మీకు పెద్ద నెత్తి నొప్పి పెట్టిండ్రా నేను. మీకు మాత్రం పైసలు ఏడకేలు వస్తాయి. గా రామచందర్ గాడ ఇప్పుడు అసలైనట్లేడు. భూమి పట్ట చేద్దామరా మరి? ఈ ఇల్లాకి అన్ని కలిపి ఒకటేసారి పట్టేయాలి. 5 లక్షల భూమి తీసుకొని 1,00,000 ఆయన చేతిలో పెడదాం మనసు ఒప్పుతుందా నీకు? బాబాయ్, కష్టపడి సంపాదించిన భూమిని మా కోసం తాకట్టు పెట్టిన అట్లా ఉత్త పుణ్యానికి ఎట్లా వణిస్తావు? నువ్వు ఈ పైసల్లోనే మైండ్లోకి వెళ్ళి తీసి మేము ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అంత ఇట్లయిందేంది బావా? అనుకున్నంత హల్కా అయితే ఉండదు మౌనిక జిందగీ. టెంట్ హౌస్ పెట్టి చేతిలో పైసలు ఆడుతుంటే మా లైఫ్ ఇంత ఈజీగా అనుకున్నాం మౌనిక. తిప్పి కొట్టింది చూడు. మీ అయ్య దగ్గరకు వచ్చి నీ పిల్లని నీకన్నా మంచిగా చూసుకుంటా, నేను కూడా ఏం తక్కువ కాదు, బిజినెస్ చేస్తున్నా అర్థమవుతుంది అని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నాం మౌనిక. నీకు కూడా కమ్మలు, గాజులు, చీరలు, చెప్పులు ఏ పడతాయి కొనిద్దాం అనుకున్నా. అమ్మ తోడు అనుకున్నాయి అన్ని ఇట్లా అయితే అనుకునే లోపే ఆగమైపోయి. బావ ఎప్పుడు ఇట్లా బాధగా మాట్లాడంగా చూడలే కదా. పరిస్థితులు అలాంటి కూడా ఇట్లా మాట్లాడిస్తాయి మౌనిక. నువ్వు ఇట్లా వింటున్నావు అనుకో, ఇంకా 24 గంటలు నేను ఇట్లా మాట్లాడుతుంటా. నా మాటలన్నీ వింటే నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతాను. బావని బాధ పెట్టకుండా పోతావా మరి? ప్రేమ ఈ టైంలో పడిదిరా. నీకేమా? బబ్బీ ఫోన్ చేసిందిరా. బాలి ప్లీజ్ కాల్ కట్ చేయకుండా ఒక్కసారి నా మాట విను బాలి. చెప్పు. ఏందిరా? మా ఫ్రెండ్ కేసు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతోని సంబంధం మాట్లాడినా. నేను రేపు సాయంత్రం వరకు అట్లా వస్తా. గదేంద్రా ఇంత డబ్బునా? డాడీ నాకు ఇష్టమో లేదో కూడా ఒక్క మాట కూడా అడగవా? ఇష్టాలని తెలుసుకునేంత టైం లేదు. ఎక్కువ మాట్లాడితే మూతి వగులుతుందని చెప్పు. గది కాదే, ఒక్కసారి ఆలోచించు. ఊళ్ళో ఒకళ్ళింట్లో పూలు పళ్ళు అయ్యేటప్పుడు పెద్ద లొల్లయ్యి ఆగిపోతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు బాలిగాడికి చెప్తే గట్టినే ఉంటది. నేను చెప్పేది కాస్త సక్కంగిను. ఈ ఒక్క రోజులో మీ నాయన కాడికి పోయి, నాయన నేను బాలిగాడిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కదా, మీ నాయన అసలు సస్తే ఒప్పుకోడు. ఈ పూల పళ్ళు అయిపోయినాక పెళ్లికి మస్తు టైం ఉంటుంది. ఇంకప్పుడు మీ నాయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఒప్పిస్తా. ఇది జరగకపోతే అంత ఆగమాగమవుతుంది బిడ్డ. మనవరాలు అవుతానే ఇష్టపడతలేదా? గదేం లేదు. మరి గదేం లేకుండా ఎట్లుంది మనవరాలు? జర సిగ్గుపడుతుంది అంతే. కూర్చోండి. ఏం దిగిది అందరికి తెలియాలా? జర నవ్వు బిడ్డ. టైంకి ఆ బాలగాని గురించి నీకు ఫోన్ చేయబట్టి అమ్మాయికి మంచి సంబంధం దొరికింది.
లేకపోతే ఆవులగాని చేతులు మీ అమ్మాయి జీవితం పాడైపోతుండే. అయినా మొన్న ధైర్యం చేసుకొని డాడీకి మొత్తం నిజం చెప్పేసిన. ఒప్పుకోండు కానీ ఒక కండిషన్ పెట్టిండు. ఊరు వదిలేసి సిటీకి వచ్చి డాడీ బిజినెస్ చూసుకుంటేనే మన పెళ్ళి అవుతుంది బాలి. ఊరు ఇచ్చిపెట్టి వచ్చేయండి. నాకు తెలుసు ఇది అడగడం కరెక్ట్ కాదని, కానీ ఇప్పటి మందం అయితే అర్థం చేసుకొని వచ్చే బాలి జల్దీ ప్లీజ్. ఇప్పుడు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. అయినా రాసి పెట్టుంటే అదే వస్తుంది తీరా. ఇప్పుడు ఇవన్నీ ఇడిచిపెట్టి నీ సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేయి, రేపు మబ్బులేడేళ్ళ బస్సు చెప్తా. ఏం మాట్లాడుతున్నారా? ఇగో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా నిడిచిపెట్టేది అయితే ఇలా నీకు ఫోన్ రాపోతుండే అవలా కానీ. ఇట్లా కాదురా. ఎట్లా లేదురా, నువ్వు మా గురించి ఆలోచించి ఉంటా అంటున్నావు, నీ గురించి ఆలోచించి మేము పంపమా? ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే కదా సిటీకి పోతే. నేను వస్తా. ఏడికి? ఇంట్లోకి నీళ్ళ డబ్బా తెచ్చేది అంతే. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా, వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. హైదరాబాద్ పోయి డిమ్ము లేకుండా అర్థమవుతుందా? మీ మామగారు ఏమంటే చెప్పు, బండి కూస్తే హైదరాబాద్ వెళ్తాం. మామా నీ మీద మాకేం కోపం లేదురా, దీని అమ్మాయిన పరిసరాలన్నీ మేము చూసుకుంటాం. మంచిగా పోయినా కదా ఫోన్ చేయి, అర్థమైనా? గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా, నీ మంచే కోరి బొమ్మనేంత ప్రేమే మాకు లేదా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం.
ఇదే వర్క్షాప్ అంతా కూడా రోజు గిరాకులు మంచిగా వస్తాయి. రాజు ఇగో చిన్న సార్ ఇప్పటి నుంచి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదన్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ మరి. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బబ్బీ నేను బాగా నమ్ముతుంది. నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ వచ్చి ఎప్పుడు వస్తుంది కదా, తిరిగి అష్టకు రాబట్టి. ఊరంతా చూస్తే పచ్చగానే ఉండే కానీ నల్లనేమో ఒక్కింట్లో కూడా లేకపోయా. చక్కగా ఇంటికి పోయి పండుకో, మళ్ళీ వాంతో మీతో కొట్లాటలు పెట్టుకోదు. మంత్రాన్ని ప్రాంక్ అంటున్నావు, పల్లెటూరులో సేఫేనా బా? ఎందుకు భయపడుతున్నారా? మంత్రిగాని ప్రాంక్ అంటేనే పల్లెటూరులో వర్కౌట్ అవుతుంది, అందుకే ఇక్కడ తీసుకొచ్చిన. సరే చెప్పి ఏం చేయాలో. అక్కడ హోటల్ కనిపిస్తుందా? మన కిరణ్ అక్కడ నిల్చుంటాడు. నువ్వు ఈ మందిరాన్ని గట్టప్పుడు పోయి అక్కడ నిల్చో. మన కిరణ్ సీరియస్గా చూడు, బ్యాగ్లోంచి విభూతి మన కిరణ్ పోయి జల్లు. మనోడు ఆన్ కింద పడతాడు. ఆ జుడుగుని అక్కడ జనాలు ఉరుకుతారు, వీడియో హిట్. ఉరకకపోతే ఆమె జల్లి విప్పుతుంది కదా, అది ఆ ఊరోళ్ళ మీద కూడా కొట్టు, ఆటోమేటిక్ ఉరుకుతారు. అప్పుడు కూడా ఉరకకపోతే? అరే ఉరుకుతారా బాయ్, ఉరుకుతారు. ఏది నీ లోలి? ఆ పని చూస్తున్నా. సిటీలో ప్రాంక్ అంటే ఎగిరెగిరి చేస్తావు, ఇక్కడ నువ్వు చేస్తే తెలుస్తుంది. నేను దిగిపోతున్నా అన్న. బాలిగాను పంపినాం కానీ బాధ అవుతుందిరా. ఒక ఇడ్లీ చాలు. ఏం తిన్నా టైం అంతా వాచలేదా? ఎవడు రైడు? ఎవడు? వాళ్ళ మీద చల్లు. ఆగురు అమ్మా, ఇది ప్రాంక్, ఇది ప్రాంక్. కావాలంటే కార్ల కెమెరా చూడు. అమ్మతో అన్యాయం బావ, అన్న ఇడు మావోడే అన్న, మా అన్ననే అన్న. ఒక్క నిమిషం అన్న లేపుతున్నా. అన్నా లేవన్నా. అమ్మతోడు అన్న లేవన్నా. అన్న లేవే అన్న, అన్న లేవన్నా, కొడతారన్నా. అన్న అన్న లేవన్నా. అన్న అమ్మా ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ 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 ప్రాంక్. కిడ్నీలో తింటాడా కిడ్నీలు? అమ్మా అరే అల్లుళ్ళు, ఇయో గిడ ఎంజాయ్ చేసుకుంటా కొట్టురా. ఏంద్రా ఇదంతా? వీళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి ఉత్త వీడియోలు చేస్తారు యూట్యూబ్ లా. ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ఉత్త ఏదంతా తెలియలేదురా మీకు కూడా? అయినా గివేం దిక్కుమాల వీడియోలన్నా మీకు? మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, ఇట్లా ప్రాంక్ వీడియో చేసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదేం ఎంటర్టైన్మెంట్ అన్న, కిందేసి దొక్కినాం. అయినా ఇట్లా చేస్తే మీకేం వస్తుంది? మంచి పేరు వస్తుంది. ఏది కిందేసి దొక్కించుకుంటున్నా?
అరే అట్లా కాదన్నా, ఇప్పుడు నలుగురు నవ్వించే వీడియోలు ఎంటర్టైన్ చేసే వీడియో చేసినాం అనుకో, మంచి రీచ్ వస్తుంది. దాని ద్వారా బతుకుతారు కూడా అవుతుంది తర్వాత. ఏంది యూట్యూబ్లో బతుకుదేరు అవుతుందా అన్న? దీనికి ఏమన్నా పెట్టుబడి అవుతుందా? పెట్టుబడి ఏం అవసరం లేదు భయ్య, కొంచెం దిమాక్ ఉండాలి. అండ్ నువ్వు ఏ వీడియో పెడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది మరి. అంటే ఇప్పుడు ఒకవేళ మీ లెక్క మేము వీడియోలు చేద్దాం అనుకున్నాం అనుకో, అంటే ఒకవేళ అనుకున్నాం అనుకో, మాకు కూడా మీ లెక్క మంచి పేరు వస్తుందా? నువ్వే అనవర్తి మా లెక్క అని. మా లెక్క చేస్తే మాకు పేరు వస్తుంది కానీ మీకేం వస్తుంది? నువ్వు వీడియోలు చేయాలనుకుంటే ఎట్లా చేయాలంటే, ఎవరు చేయని వీడియోలు చేయాలి. అరే వీళ్ళ లెక్క ఎవరు చేయరు బాయ్ అన్నట్టు చేయాలి. సేమ్ మా అంజమ్మ లెక్కనే మాట్లాడుతున్నావు నాను. అన్న మనం కూడా వీడియోలు తీద్దాం అన్న, అలా లెక్క యూత్ ఉంటుంది మొత్తం. అవేనా వాట్సాప్ వీడియోలారా ఈజీ నీకు? దుర్గా, రూపాయి పెట్టుబడి లేకుండా వీడియోలు తీయొచ్చు అన్నాడు అన్న. ఏదో ఒకటి చేయకపోతే మన అప్పు తీరదురా దుర్గా. అరే 2 లక్షలు పెట్టి టెంట్ హౌస్ పెట్టడానికి వెనక పోలేరా మనం పెట్టుబడిలా? ఏదో ఒకటి ఒకసారి ఛానల్ పెట్టి చేసి చూద్దాం రారా. అంటే నాకు వేరే ఆప్షన్ కూడా అనిపిస్తలేదు అమ్మతోడు. నువ్వేమంటారా? నేనదే అంటున్నా, యూత్ ఉంటుందని. ఇప్పుడు ఎప్పుడురా యూట్యూబ్ చేయనీకి మన దగ్గర ఏమున్నాయి, ఏమేం కావాలి? చాలా కావాలి, మన దగ్గర ఏం లేవు. కనీసం కెమెరా కూడా లేదన్నా. ఊర్లో ఒక్కనికే కెమెరా ఉండుడేంది? ఆడు పోసిన మందాగా ఆన్ ముఖ్య వాళ్ళు కొట్టుడేంది? ఆడే మనకు అవసరం వచ్చుడేదిరా? చల్ ఇజ్జత్ పోతుంది అని ముంగడు వేసే ఆపుతారేను. ఇప్పుడు ఇజ్జత్ పోదురా? మొత్తం పోతుందన్నా. ఎంత ఇజ్జత్ ఉందిరా మనకి. చిన్నప్పటి నుంచి పోతున్నా కూడా అయిపోతలేదు.